హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బాగున్నారా? మేల్కొన్నారా? గత రాత్రి చక్కగా నిద్రపోయారా? సమాధానంగా నిద్రపోయారా? నిజమేనండి, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతము గలవానిగా కాపాడుదు అన్న మాట మన పట్ల నెరవేరాలంటే మన భారాలు, మన బాధలు, సమస్యలు అన్నీ ప్రార్థనలో దేవునికి చెప్పుకొని కళ్ళు మూసుకుంటే సుఖనిద్ర పడుతుంది. ఉదయం లేచినప్పుడు ఫ్రెష్గా, సంతోషంగా దేవుణ్ణి స్తుతించగలుగుతాం. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. నీ తోడు లేకుండా, నీ సహాయం లేకుండా, నీ ఆశీర్వాదం లేకుండా ఈ లోకంలో బ్రతకలేమయ్యా. నీ మీద ఆధారపడటం మాకు నేర్పించు. ఆయన మీ నిమిత్తమే చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడన్న మాటను మేము విశ్వసించి ఏనాటికి ఆనాడు అనుదిన భారాలు భరిస్తున్నావు కనుక నీ పాద సన్నిధిలో మొరపెట్టుకున్నట్టుకు నేర్పించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎంతసేపు మన భారాల గురించే మనం కృంగిపోతున్నామే కానీ మన చుట్టూన్న వారు ఎంత పరిస్థితుల్లో ఉన్నారన్నది మనం గుర్తిస్తున్నామా? మన ఉద్యోగంలో మనకున్న పోరాటాలు, మన కుటుంబంలో మనకున్న పోరాటాలు, శ్రమలు, మన వృత్తిలో మనకున్న కష్టాలు, నష్టాలు, మనం అనుభవిస్తున్నటువంటి కీడును గురించి మనం చిన్న చిన్న విషయాల్లో కూడా కృంగిపోతున్నాం. అయితే ప్రభువును కలిగిన వారు ఒకరి భారములు ఒకడు భరించండి అని ప్రభు చెప్పిన మాటను గుర్తించాలి. క్రీస్తు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. ప్రతివారు తమ సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అన్న మాట, ఇతరుల కార్యములను పట్టించుకోరు అన్న మాటను మనం గ్రహిస్తే మనం అందరికీ ఏ విధంగా ఆర్థికంగా, లోకరీతిగా మనం సహాయం చేయలేమేమో కానీ మనం చేయగలిగిన సహాయం ఒకటి ఉందండి. అదే ప్రార్థనా సహాయం. నేను మినిస్ట్రీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాన ధర్మాలు చేయడానికో, వస్త్రదానాలు చేయడానికో, లేక పెద్ద పెద్ద ఆర్ఫనేజీలు కట్టించడానికో నా వల్ల కాలేదు. కానీ ఆర్ఫనేజెస్లో ఉన్నవారికి మా ఆదరణ ఇవ్వటానికి, వారి కొరకు ప్రార్థన చేయటానికి, పాప ఊబిలో ఉన్న వారి కొరకు ప్రార్థించి వారిని ప్రభు దగ్గర నడిపించడానికి నాకు భారం ఇచ్చాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన నడిపిస్తుందండి. మనం ఒకరి కొరకు ప్రార్థన చేస్తే ప్రభు అక్కడికి మనల్ని నడిపిస్తాడు, అక్కడి వరకు జవాబిస్తాడు. బైబిల్లో నెహెమ్యా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా. ఆయన చాలా పని, ఉద్యోగం పానదాయకుడే కానీ మామూలు ఉద్యోగమే, ఒక అటెండర్ అన్నట్టు, లేక సర్వర్ అన్నట్టు, లేక ఆ రాజుగారికి గిన్నె అందించేవాడంట. అంతే, జస్ట్ రాజుగారి తినే ఆహారాన్ని టేస్ట్ చేసి అందించే ముఖ్యమైన పని. ఎందుకంటే చాలా ముఖ్యమైనది. ఏ విషయం కలవకుండా ఆయనకి ఇష్టంగా, ఆయన రుచిగా ఉండేటట్టు గమనించాల్సిన బాధ్యత కలిగిన ఉద్యోగంలో ఉన్నాడు. చేసే చిన్న పనైనా రాజుగారి ఏ భోగము, ఏ వైభవంలో ఉన్నాడో అక్కడే ఉన్నాడు ఆయన. ఎందుకంటే రాజభవనంలోనే ఉంటున్నాడు, రాజుగారి దగ్గరే ఉంటున్నాడు, రాజుగారి భోజనాన్నే భోజనం చేస్తున్నాడు, ఆయన పానాన్నే పానం చేస్తున్నాడు. అంటే ఇంచుమించు రాకుమారుడుగానే ఉన్నాడు. ఆయనకే బాధ బందిరీ లేదు. బిల్లులు కట్టాల్సిన పని, కరెంటు బిల్లు కట్టాలి, ఫోన్ బిల్లు కట్టాలి అని ఏమన్నా ఆయన చూసుకుంటారు కదా. అంత సౌఖ్యంగా ఉన్నప్పటికీ అతని హృదయంలో ఒక భారం ఉంది. అదేంటో తెలుసా? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే 2వ వచనంలో చదువుతున్నాను, వినండి. 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పరద్రోయబడి ఉన్నది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు, ఏ మాటలు? దేవుని బిడ్డలు శ్రమలో ఉన్నారు, చెరలో ఉన్నారు, మరియు దేవుని మందిరము పడగొట్టబడింది, పాడై ఉన్నది అన్న మాటలు విన్నప్పుడు
ఏదో కొంత డబ్బు సహాయం చేయడానికో లేక వారికి కావలసిన కొంచెం మాట సహాయం చేయడానికో ఆశపడి ఊరుకున్నవాడు కాదు. కానీ నెహెమ్యా అటువంటి స్థితిలో ఏం చేశాడు? ఈ మాటలు వినినప్పుడు 4వ వచనం, నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందున్న దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎక్కడో యెరూషలేములో ఎవరో శ్రమల పాలైతే నాకేంటి అనుకోలేదు. కానీ అక్కడెవరో వారు మందిరం పాడైపోయింది, మందిరం పడిన స్థితిలో ఉంది, అక్కడున్న వాళ్ళు చూసుకుంటారు, అది లేవీయుల పని, యాజకుల పని అని సరిపెట్టుకోలేదు. కానీ తాను ఒక ఉద్యోగి అయినప్పటికీ, తాను రాజభవనంలో ఉన్నప్పటికీ, తనకి ఏ లోటు కొదవ లేకపోయినప్పటికీ దేవుని బిడ్డలను గురించి, దేవుని మందిరమును గురించి, ఆ పరిస్థితిని గురించి ఎరిగినప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు, 1 గంట 2 గంటలు కాదు, ఆకాశమందున్న దేవునికి ప్రార్థించాడట. విజ్ఞాపన చేశాడు. వారి పక్షంలో తానే శ్రమలో ఉన్నట్టు వారి పక్షంలో విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఈ రోజున చూడండి, విజ్ఞాపన ప్రార్థన అనేది మన చర్చెస్లో కూడా మనం మానేస్తున్నట్టు కనపడుతుందండి. ఎంతసేపు మన కొరకు ప్రార్థించుకోవటమే ముఖ్యమైపోయింది. పాస్టర్లుగా ఉన్న మాకు ఆ సంఘంలో ఉన్న మీకోసమే ప్రార్థించడం సరిపోతుందా? మీకోసం ప్రార్థించాలి, నేను కాదంటం లేదు. సంఘ కాపరి సంఘస్థుల కొరకు ప్రార్థించాలి, హెచ్చరించాలి, నడిపించాలి, సలహాలు ఇవ్వాలి, ఖచ్చితం. బట్ అదే సమయంలో నాకు వేరే దొడ్డి గొర్రెలు ఉండవని ప్రభు చెప్పినట్లు బాధలో ఉన్నవారిని, శ్రమలో ఉన్నవారిని, వారి కొరకు కూడా మనం విజ్ఞాపన చేయాలి. చూడండి, సంఘ కాపరి సంఘానికి విజ్ఞాపన ప్రార్థన నేర్పించాలి. ఎంతసేపు సంఘం సేవకుడి కోసమే ప్రార్థించడం కాదు, సేవకుడు సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకే పరిమితం అవటం కాదనేది నా ఉద్దేశం. అందుకే మేము ఎన్ని చోట్ల గెట్ టుగెదర్లు పెట్టినా, ఎన్ని ప్రాంతాలు తిరిగినా, వారు తమిళ వారైనా, కన్నడ వారైనా, బెంగాలీ వాళ్ళైనా, హిందీ వాళ్ళైనా, వారి యొక్క బాధలు, వారి భారాలను సేకరించి వారి కొరకు ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థనల్లో, వ్యక్తిగత ప్రార్థనల్లో దేవునికి విజ్ఞాపన చేస్తున్నాం. అన్ని పనులు మనం చేయలేకపోవచ్చు, కానీ విజ్ఞాపన ప్రార్థన అనేది ఎవరైనా చేయొచ్చు. దీనికి ఏమీ బైబిల్ ట్రైనింగ్ అక్కర్లేదు, దీనికి ఏమీ ఎక్విప్మెంట్ అక్కర్లేదు, దీనికి ఏమీ ధనం అక్కర్లేదు. ఎంత గొప్ప పరిచర్య, ప్రార్థనా పరిచర్య! మీ ఇంటిలో మీరు రక్షించబడిన వారైతే మీ ఇంటిలో రక్షణ లేని వారి కొరకు మీరు విజ్ఞాపన చేయాలి. మీరు బాగుండి మీ సిబ్లింగ్స్, మీ బ్రదర్స్, సిస్టర్స్ బాధల్లో ఉంటే మీరు చూస్తూ కూర్చునేవారిగా ఉండటం మంచిది కాదే. వారి కొరకు దేవుని సందులో మీరు విజ్ఞాపన చేయాలి. మీ రక్త సంబంధులందరూ ప్రభువును ఎరుగునట్లుగా పౌలు అనేవాడు, నా దేహ సంబంధమైన సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరవడానికి కూడా సిద్ధమన్నంత భారంతో నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ భారం నాకు దినదినం కలుగుతుంది. నాకు ఇంకా నా బంధువులు అనేకులు రక్షణలోనికి రాలేదు. యేసును ద్వేషించిన నేనున్న స్థితిలోనే వాళ్ళు ఉన్నారే. యేసులో ఎంత గొప్ప దీవెనున్నదే, ఇంత గొప్ప దేవుడిని గుర్తించిన పౌలు వారి కొరకు ప్రార్థించాడు. వారి మనోనేత్రాలు తెరవబడాలని ప్రార్థించేవాడు. ఈరోజు విజ్ఞాపన ప్రార్థన నేర్చుకోనండి విశ్వాసులారా. ఇతరుల కొరకు ప్రార్థించుతుంటే దేవుడు మనల్ని దీవిస్తాడండి. యోబు తన సహోదరుల కొరకు, తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు 2 ఆశీర్వాదం పొందాడన్నది బైబిల్లో చూడండి. యోబు తన కోసం ప్రార్థించుకోలేదు, నా జబ్బు తీసేయి, నా కష్టాలు తీసే అనలేదు. కానీ యోబు తన స్నేహితుల కొరకు విజ్ఞాపన చేసినప్పుడు ఆ ప్రార్థన విన్న దేవుడు ఆ స్నేహితుల్ని క్షమించాడు, రక్షించాడు. యోబుకు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చాడు. కొన్ని దినములు కూర్చుండి ఏడ్చి విజ్ఞాపన చేశాడు. ఎట్లా ప్రార్థన చేశాడో చూడండి. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా,
ప్రార్థనలో ఎత్తిందే మా కష్టాలు చూడు, మా శ్రమలు చూడు, మా బాధలు చూడు అనలేదు. కానీ నువ్వెంత గొప్ప దేవుడివయ్యా, ప్రార్థన ఆలకించేవాడివి, ఆకాశం ఉండి సమస్తము ఎరిగిన వాడివి, చూచేవాడివి, భీకరుండవు. యేసయ్య, నువ్వు ఎంత గంభీరమైన వాడివి, ఎంత బలమైన వాడివి, ఎంత అద్భుతమైన శక్తి దేవి, ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత కృప కలిగిన వాడివయ్యా, సర్వాధికారం కలిగిన ప్రభువా. మీరు మాకు నుంచి ప్రార్థించినప్పుడల్లా మొదటగా ప్రభువును స్తుతించండి. నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలిస్తే నీ సమస్య ఎంత చిన్నదో నీకు అర్థమవుతుంది. నీ దేవుని గొప్పతనాన్ని నువ్వు పొగుడుతున్నప్పుడు నీ 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 సమస్యలు ఎంత చిన్నవో, అవి ఎంత చులకనైనవో ప్రభుకి అటంటే పోతాయన్న సంగతి నీకు గుర్తొస్తావు, విశ్వసిస్తావు, అద్భుతమైన విడుదలను, జవాబులు చూడగలుగుతావు. నీవేదో పెద్ద సమస్యలు, ఎంత పెద్ద పోరాటంలో ఉన్నానో నేను, ఎంత పెద్ద సమస్యలో ఉన్నానో నేను, అయ్యో ప్రభువా నాకు అలాంటి శ్రమ ఎవరికి రాకూడదు అన్నట్టుగా కొంతమంది మన శ్రమల గురించి దేవుడు చెప్పుకుంటున్నాం. కానీ దేవుని గొప్పతనాన్ని గురించి నీ శ్రమలకు చెప్పు. శ్రమలను చూసి నువ్వు భయపడకు, నీ శ్రమలకు నీ దేవుడు ఎంత గొప్పవాడో చెప్పు, అవి పారిపోతాయి. గంభీరుడు నువ్వు నాయన, నువ్వు గొప్ప దేవుడవు, నిన్ను ప్రేమించే వారిని కటాక్షించేవాడివి, స్థిరపరిచేవాడివి, వాగ్దానాలు నెరవేర్చేవాడివి. నీ చెవి యొగ్గి నీ నేత్రాలు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించు. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషములను నేను ఒప్పుకొంచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము, నీ ఎదుట అసహ్యముగా ప్రవర్తించితివి. నీ సేవకుడైన మోషే చేత నీవు ఆ నిర్ణయించిన ఆజ్ఞలను, కట్టడలను, విధులైనను మేము గై కొనకపోతిమి. ఎందుకు శ్రమ వచ్చింది? ఎందుకు బాధ వచ్చింది? ఎవరిని దేవుడు హృదయపూర్వకముగా బాధనైనను విచారమైనను కలుగు చేయవాడు కాదు. మా పాపములు, మా పితరుల పాపములు మాకు నీ కోపానికి గురైంది, నీవిచ్చిన ఆజ్ఞను మీరిన మూలాన, నీ చిత్తానికి బయటికి వెళ్ళిన మూలాన, నీకు భయపడక లోకాన్ని ప్రేమించి సాతానికి లోబడిన మూలాన, నీ ప్రేమను మేము చులకన చేసిన మూలాన, నీ సన్నిధిలో నుంచి పారిపోయిన వారికి శ్రమలు విస్తరిస్తాయి. నన్ను కనుగొనని వాడు శ్రమల పాలవును అన్నది బైబిల్లో. అవును, దేవునికి దూరమైన వారికి కలిగే వేదనల భారమైన బండి. వారు ప్రార్థించే స్థితిలో లేకపోతే నెహెమ్యా వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. మేము పాపం చేశామయ్యా, మేము తప్పు చేశామయ్యా, మేము దోషులమయ్యా. ఇశ్రాయేలీయులు దోషం చేశారు, నిన్ను మరిచి లోకాన్ని ప్రేమించారు, విగ్రహాలు ప్రేమించారు. వారి పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నేను తప్పు చేశాను. నేను రాజమందిరంలో ఉన్నంత మాత్రాన నేను పాపము లేదు అని చెప్పలేము. నేను ఆ పాప స్వభావం కలిగిన వాడిని మీ క్రియల్లో చేయలేదేమో. కానీ మా పితరుల తప్పులు కూడా మేము ఒప్పుకుంటున్నాం. మా పితరుల దోషం మా మీదకి వచ్చింది. అవునండి, మన తల్లిదండ్రులు పితరుల దోషం మన మీదకి వస్తుంది. మనం ఒప్పుకుంటే మన మీద నుండి అది తొలగిపోతుంది. మన పితరులకు కూడా క్షమాపణ దొరుకుతుంది. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి విడిపించినట్లుగా క్రీస్తు తన రక్తాన్ని మన కొరకు చిందించి ఉన్నాడన్నది మనం గుర్తు చేసుకుంటే, మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రుడిగా చేస్తాడు. ఉపవాస ప్రార్థన ఇవాళ శుక్రవారం కదండి. ఉపవాస ప్రార్థన అన్నప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మన కష్టాలకు మాత్రమే కాక అనేకుల కొరకు ప్రార్థించాలి. మన భారతదేశం కొరకు ప్రార్థించాలి. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ క్రైస్తవులకు అనేక ఆటంకాలు కలుగుతున్నాయి. చర్చెస్ పడగొట్టబడుతున్నాయి, కాల్చబడుతున్నాయి. సువార్థికులను, సేవకులను బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారు, చంపుతున్నారు. మన భారతదేశంలో గత 10-15 సంవత్సరాల్లో 500% హింస క్రైస్తవులకు కలుగుతుందని పెరిగిందని. 500% అండి, 10%, 20% కాదు. ఎక్కువ క్రైస్తవ వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నవి, తలుపులు మూయబడుతున్నవని గమనించినప్పుడు భారతదేశంలో ప్రభువా నీవు కన్నులు తెరిచి మా దేశాన్ని చూడు, ఇంకా పాపములో మగ్గిపోతున్న వారెందరో ఉన్నారు, వారికి నీ సువార్త ప్రకటించబడాలని
వారందరూ నీ వెలుగులోనికి వచ్చినట్లుగా ఆటంకమును తొలగించమని విజ్ఞాపన చేయవలసిన అవసరత మన మీద ఉందండి. మీరు విశ్వాసులేనా? ప్రార్థించండి. ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో, మీరు హింసల పాలవుతారు, ఒకరినొకరు అప్పగించుకుంటారు, అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారుతుంది, యుద్ధములు కలుగుతాయి, భేదములు విభేదములు కలుగుతాయి, పాపము పెచ్చు పెరిగిపోతుంది, విశ్వాసం తరిగిపోతుంది అన్న మాటలన్నీ నెరవేరుతున్నాయి. ఆయన నామాన్ని విశ్వసించిన మనం మోకాళ్ళ మీద పడి ఆయన పాదాలు పట్టుకొని మరనేకులు ఆయన పాద సన్నిధికి వచ్చినట్లుగా, తామసము జరుగునట్లుగా, ప్రభువా ఉజ్జీవము కలిగినట్లుగా నీ కార్యము జరిగించమని విజ్ఞాపన చేయవలసిన అవసరత మన మీద ఎంతో ఉంది. రెండు ప్రాంతాల్లో పరిశుద్ధుల నిజమేనయ్యా, మా భారతదేశాన్ని కనికరించయ్యా. భారతదేశాన్ని ప్రేమించి ఆనాడే నీ శిష్యుడిని ఈ దేశానికి పంపించి నీ సువార్తను ప్రకటింపజేశాం. నీ ఎడుకలో ఉన్న ఈ భారతదేశము, ఈ బైబిల్లో ఆ రోజే చెప్పబడిన ఈ భారతదేశము నీవు ప్రేమించిన దేశమే కదా. నీ ప్రేమను కుమ్మరించు నాయన. నీవొక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నావు కనుక మా దేశమును కనికరించము, ఈ ప్రపంచమును కనికరించు నాయన. ఎన్నో దేశాల్లో నీ సువార్తకు ఆటంకములు కలుగుతుండగా వ్యతిరేక శక్తులు, దురాత్మ శక్తులు సమయము సంకుచితముగా ఉందని అపవాది ఎవరిని మింగుదరా గర్జించే వల్లే తిరుగుతూ ఉండగా మేము మత్తుగా ఉండక మెలకువగా ఉండి ప్రార్థించడానికి, నీ పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేయుటకు, ఆత్మల భారమును, నశించిపోతున్న ఆత్మల కొరకైన భారమును మా అందరికీ నీ కలుగుజేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షాలు మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభువు మనకు సాయం చేస్తాడు. మరి ఇవాళ శుక్రవారం కదా, ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కల్వరి ప్రతిధ్వని కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు కలిసి మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.